కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, కాఫీ లాంటి వాటికి అలవాటు పడుతున్న ఈ రోజుల్లో మంచినీరు తాగమంటే మాత్రం ఇబ్బంది పడతారు. మంచినీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అందరికీ తెలిసినా చాలా తక్కువ మంది ఈ పద్ధతిని పాటిస్తారు. అంతెందుకు వైద్యులు కూడా ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తారు. అలాగే పరగడుపున నీరు తాగమని సలహా ఇస్తారు. కానీ ఎంత నీరు తాగాలో చెప్పరు. పరగడుపున కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. మొదట్లో 1 గ్లాస్ తాగడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా పోను 3 గ్లాసులు కూడా సులువుగా తాగేస్తారు. పరగడుపున నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే. పొద్దున లేవగానే టీ లేదా కాఫీ తాగితే మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దానికి బదులుగా నీరు తాగితే శరీరమంతా రీహైడ్రేట్ అవుతుంది. మన మెదడు 75% నీరే. అలాగే మన శరీరంలో 60% నీరు ఉంటుంది. కాబట్టి పరగడుపున నీరు తాగడం వల్ల బాడీ అండ్ మైండ్ రిఫ్రెష్ అవుతాయి. రక్త కణాలను శుద్ధి చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధికి తోడ్పడుతుంది. పరగడుపున మంచినీళ్లు తాగితే పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. బాడీ మెటబాలిజం చైతన్యమై బరువును అదుపులో ఉంచుతుంది. శరీరం ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.